గుజరాత్ రాష్ట్రంలో మెథెరాలో ఉన్న సూర్య దేవాలయం అనేక విశిష్టతలు కలిగినది. ఈ దేవాలయాన్ని సోలంకి రాజులు నిర్మించారు. సోలంకి రాజుల కాలంలో బంగారం, ముత్యాలు, రత్నాలు మొదలైనవి రోడ్డు మీద రాసులుగా పోసుకొని అమ్మేవారని చెబుతారు. ఇక్కడ నిర్మించిన సూర్య దేవాలయం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో సోలంకి రాజైన రెండవ భీమ్దేవ్ నిర్మించాడు. ఆ సమయంలో తన ఖజానాలోని అనేక విలువైన రత్నాలను, వజ్రాలను ఈ దేవాలయం పునాది కింద దాచిపెట్టారని స్థానిక కథనం. అందువల్లే ఇప్పటికీ అక్కడక్కడ ఆ విలువైన వజ్రాలు, రత్నాలు దొరుకుతుంటాయని చెబుతారు. సోలంకి రాజుల కాలంలో పాటన్ ప్రాంతానికి చెందిన కొంతమంది బ్రాహ్మణులకు ధర్మారణ్యంలోని కొంత భాగం బాగు చేయించి వసతులు కల్పించారు. ఈ బ్రాహ్మణులను మోద్ బ్రాహ్మణులు అనేవారు. వారు నివసించిన ప్రాంతం కాబట్టి దీనికి మొథేరా అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ మొథేరా గుజరాత్లో ఉంది. ఈ పల్లెకు కొద్ది దూరంలోనే పుష్పవతి నది ప్రవహిస్తోంది. ఈ నది ఉత్తర గుజరాత్లో ఉన్న సరస్వతీ నదితో కలిసి పడమరగా ప్రవహించి రాన్ ఆఫ్ కచ్లోకి వెళ్లి కలిసిపోతుంది. ఇక సోలంకి రాజుల కాలంలో బంగారు, ముత్యాలు, రత్నాలు మొదలైనవి రోడ్డు మీద రాసులుగా పోసుకొని అమ్మేవారని చెబుతారు. ఇక్కడ నిర్మించిన సూర్య దేవాలయం క్రీస్తు శకం 11వ శతాబ్దంలో సోలంకి రాజైన రెండవ భీమ్దేవ్ నిర్మించాడు. ఈ దేవాలయ నిర్మాణం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. ఈ దేవాలయం నిర్మాణానికి వాడిన రాయి ఈ చుట్టుపక్కల ఎక్కడా ఉండదు. సుదూర ప్రాంతం నుంచి ఈ రాయిని ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ దేవాలయంలో ఎక్కడా సున్నం వాడలేదు. ఒక రాయిలోకి మరో రాయిని అమర్చి ఈ దేవాలయాన్ని కట్టారు. ఇక పునాది నిర్మాణం ప్రత్యేకమైనది. నది ఒడ్డున 10 అడుగుల మేర ఇటుకలతో పునాది నిర్మించి దానిపై దేవాలయం నిర్మాణం చేపట్టారు. ఈ దేవాలయం గోడలపై రామాయణ, మహాభారత కథలను అందమైన శిల్పాలుగా చెక్కారు. ఈ దేవాలయం ప్రధానంగా 3 భాగాలుగా ఉంటుంది: గూఢమండపం, రంగమండపం, సూర్యకుండ్. ఈ సూర్యకుండ్ ఒక కొలను. ఈ 3 తూర్పు పడమరలుగా ఒకే వరుసలో నిర్మించబడ్డాయి. గూఢమండపం ప్రవేశ ద్వారం వద్ద ఒక మకర తోరణం ఉంటుంది. లతలు, తీగలతో ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాతి మండపంలో గణపతి విగ్రహం చూపురులను ఇట్టే ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా మేళ తాళాలతో ముందుకు పోతున్న ఓ బృందం శిల్పం ఆనాటి భారతీయ శిల్ప కళా వైభవానికి చిహ్నంగా నిలుస్తోంది. ఇక రంగమండపంలో ఏనుగులు, కోతులు వంటి జంతువుల శిల్పాలను మనం ఎక్కువగా చూడొచ్చు. సూర్యకుండ్ ఒక కొలను. దీనికి 4 వైపులా మెట్ల వరస ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ శయనించిన స్థితిలో ఉన్న విష్ణువు విగ్రహంతో పాటు చిన్న చిన్న దేవాలయాలు ఈ సూర్యకుండ్ చుట్టూ ఉంటాయి.